రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగిందని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయడం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే
ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఒక ఏడాదిలోనే హైకోర్టు 6 సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ, నిన్న మొన్నట్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు, ఇంటికి వెళ్ళి విచారించాలి, ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడినప్పుడు కూడా మీ మీద ఒక సీఎంగా ఉన్నా కూడా మీకు సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పైన ఒక వ్యవస్థ ఉంది, మీరు అనుకున్నట్టు చేసేస్తాం, ఏదైనా మేము చేయగలమంటే అది కొన్ని రోజులే. ఈరోజు నేను మోడీ గారిని 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మోడీ గారు, మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు, ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు, ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో. ఒకసారి ఆ వీడియో మీరు విని, ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో 36,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణంలో చూసాం. అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, మైనారిటీలకు ఇచ్చిన 50,000 ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళకి అహంకారం చంద్రబాబు నాయుడికి. ఆయన కులము, ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా. నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదు అని బీదడేపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు? ఈరోజు అదే రాజధానిలో 5 ఎకరాల భూమిని దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను. జనాలందరికీ తెలుసు. ఈరోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూపించి ఇంతే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు వాడిని అడిగినా కూడా చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా
రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి, రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పని చేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి, డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు. మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు. మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా. నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా. తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని